ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4 అధ్యాయం 13 వచనం. నన్ను బలపరచువాని అందే సమస్తమును చేయగలను. ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారంటే, నేను నీకు బలాన్ని ఇస్తాను, నేను నిన్ను బలపరుస్తాను. కృంగిపోయిన పరిస్థితుల్లో ఉన్నామేమో, బాధపడుతున్న పరిస్థితుల్లో ఉన్నామేమో, బలము క్షీణించిపోయిన పరిస్థితుల్లో ఉన్నామేమో, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నామేమో, ఆయన మనకు ఆరోగ్యాన్ని ఇవ్వబోతున్నాడు. ఆయన మనకి బలాన్ని ఇవ్వబోతున్నాడు. చాలా సార్లు మన బలము, మన మెంటల్ స్ట్రెంగ్త్, చాలా సార్లు మన బలము, మన స్ట్రెంగ్త్ మన మైండ్‌లో, మన హార్ట్‌లో ఉంటదండి. కొన్నిసార్లు మన శరీరము వీక్ అయిపోయినా కూడా, మనము హార్ట్‌లో లేదా మన మనసులో మనం బలముగా ఉంటే, మనం ఏ కార్యాన్నైనా చేయొచ్చు. కానీ కొన్నిసార్లు, కొన్ని పరిస్థితులను బట్టి మన మనసు కృంగిపోతది. మన మనసు వేదన పడతది. మనకి తెలియకుండానే మన మనసు కొన్నిసార్లు బాధపడుతూ ఉంటది. మన గుండె కొన్ని పరిస్థితులు తట్టుకోలేని పరిస్థితుల్లో ఉంటది. అందుకే మనం చూస్తా ఉన్నాము. వెరీ యంగ్ ఏజ్, చాలా చిన్న వయసులో వారు హార్ట్ ఫెయిల్యూర్‌తో మరణిస్తున్నారు. ఎందుకంటే వారు శరీరంలో స్ట్రాంగ్‌గా ఉండొచ్చు. శరీరంలో చాలా బలంగా ఉండొచ్చు. మంచి పౌష్టికాహారం తీసుకోవచ్చు. మంచి న్యూట్రిషియస్ ఫుడ్‌తో వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేయొచ్చు. కానీ మన మనసు ఎప్పుడైతే బలహీనం అయిపోతదో, మన శరీరము కూడా బలహీనం అయిపోతది. మన మనసు ఎప్పుడైతే బాధపడతదో, మన శరీరం కూడా బాధపడతది. అవునా కాదా? ఒకవేళ ఈ పరిస్థితుల్లో ఈరోజు మీరు ఉన్నారేమో, దేవుడు మీకిస్తున్న వాగ్దానం ఏంటంటే, నేను నిన్ను బలపరుస్తున్నాను. అందుకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నన్ను బలపరచు వానియందు నేను సమస్తము చేయగలను. కొన్ని గాదు, నన్ను బలపరచు వానియందు సమస్తము చేయగలను. ఎందుకంటే, ఆ బలపరచు వానికి ఏది కూడా అసాధ్యము కాదు. ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్. దేవునికి సమస్తము సాధ్యమే. ఆయన నిన్ను బలపరిచే దేవుడు. ఆయన నిన్ను ఆదరించే దేవుడు. నువ్వు కృంగిన పరిస్థితుల్లో నుంచి నిన్ను లేవనెత్తే దేవుడు. బైబిల్‌లో మనం చూస్తాము. ఏలియా కృంగిపోతూ వచ్చాడు. తను స్ట్రాంగ్ గానే ఉన్నాడు కానీ, తను తన మనస్సు కృంగిపోతూ వచ్చింది. ఎప్పుడైతే తన మనస్సు కృంగిపోయిందో, తనేమంటాడంటే, "నా ప్రాణాన్ని తీసుకో దేవా" అని ప్రార్థన చేస్తాడు. నిజమే. కొన్నిసార్లు మన మనసు కృంగిపోయినప్పుడు ఎందుకీ జీవితం? ఎందుకు బ్రతికున్నాను? ఎందుకు నా బ్రతుకు? ఇంక నేను ఏం చేయాలి అని మనం అనుకుంటాము. అందుకే దేవుడు మీకిస్తున్న వాగ్దానము. ఆయన మనల్ని బలపరచబోతున్నాడు. ఎప్పుడైతే ఆయన మనల్ని బలపరుస్తాడో, ఆయనకి సమస్తము సాధ్యము కాబట్టి, ఆయన శక్తి మనకిచ్చి, మనము కూడా మన జీవితంలో సమస్తము సాధ్యము చేసేటట్లుగా ఆయన మనల్ని చేస్తాడు. మనకి ఏది కూడా అసాధ్యము కాదు. ఎప్పుడైతే ఆయన మనతో ఉంటారో. కాబట్టి ఈరోజు ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా, ఎలాంటి పరిస్థితుల్లో మీరు వెళ్తున్నా కూడా, దేవుడు మిమ్మల్ని బలపరచబోతున్నాడు. అయితే విశ్వసించాలి, నమ్మాలి. నమ్మిన వానికి సమస్తము సాధ్యమే. నమ్మితే నీ జీవితంలో ఆశ్చర్య కార్యములను చూస్తాం. వారి అవిశ్వాసాన్ని బట్టి దేవుడు అనేకమైన కార్యములు చేయలేకపోయాడని మనం బైబిల్‌లో చూస్తాం. అంటే కొన్నిసార్లు మన జీవితంలో అవిశ్వాసాన్ని బట్టి నిజమే మనసు కృంగిపోతే అవిశ్వాసం వస్తది, అపనమ్మకం వస్తది. కానీ ఆయన ఉన్నాడు అని మన విశ్వాసాన్ని మనము మరలా తెచ్చుకుంటే, మన విశ్వాసాన్ని మనం మరలా పునరుద్ధరించుకుంటే ఈ సంవత్సరము ఆయన నీ జీవితంలో బలమైన కార్యములు చేయబోతున్నాడు. నీ జీవితంలో చేయటమే కాదు, నీ జీవితం ద్వారా ఇతరుల జీవితంలో కూడా బలమైన కార్యాలు చేయబోతున్నాడు. ఆయన నీ జీవితం ద్వారా మహిమపరచబడాలని ఇష్టపడుతున్నాడు. కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు మన జీవితంలో ఎందుకొస్తాయంటే, మనం ఆయనకి సమీపంగా రావాలని. కొన్నిసార్లు మన జీవితంలో కష్టాలు ఎందుకొస్తాయంటే, ఏదైనా తప్పు చేసినప్పుడు వస్తాయి. లేకపోతే ఆయనకు సమీపంగా రావాలని వస్తాయి. లేకపోతే ఆయన నీ జీవితం ద్వారా మహిమపరచబడాలని ఇష్టపడి కొన్నిసార్లు శ్రమలొస్తాయి. వాటన్నిటిలో గూడా ఆయన నిన్ను బలపరచబోతున్నాడు. మనము సమస్తమైన కార్యములు చేయబోతున్నాము. ఈ సంవత్సరము ఎవరైనా మీ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయితున్నా, లేకపోతే మీ ఇంట్లో సమస్యలున్నా, ఏదైనా గూడా అన్ని పరిస్థితుల్లో సమస్తము మీ జీవితంలో ఆయన సాధ్యం చేయబోతున్నాడు. మనం ఈ సంవత్సరము ఆయన చిత్త ప్రకారము ఏదైతే కోరుకుంటామో ప్రతీదీ కూడా ఆయన మనకు అనుగ్రహించబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్.